ఎం న్యూస్ కి స్వాగతం. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపక్క గ్రామంలో అఖండ భారతవని నినాదాన్ని ఎలుగెత్తి చాటిన జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఒక అద్భుతమైన వ్యక్తిత్వం, స్వాతంత్ర సంగ్రామంలో భారతదేశ అభివృద్ధిలో ఆయనది ఒక ప్రత్యేక స్థానమన్నారు. భారతదేశాన్ని బలహీనపరచాలని, ఆనాడు దేశాన్ని మొక్కలు చేయాలని అనేక కుట్రలను శ్యాంప్రసాద్ ముఖర్జీ సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్నారు. ఐక్య భారతదేశం కోసం ఆయన పరితపించిన విధానం మనందరి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండలం ఎంపీపీ తేతలి సుమ, మండల బీజేపీ అధ్యక్షులు గుడిమెట్ల దుర్గారెడ్డి, వడ్లమూరి లక్ష్మి, కృష్ణ, భోగాది రమణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి కార్యక్రమాన్ని బలిదాన దినోత్సవంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఖండిత భారతదేశంలో అఖండ భారతావని కోసం కృషి చేసిన మహానుభావుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ కేంద్ర మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించి తన ఆశయ సాధన కోసం అఖండ భారతావని కోసం కలలు కన్న మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ. వారి ఆలోచన విధానంతో ఆ రోజు జనసంఘ్ పార్టీని స్థాపించడం, ఆ జనసంఘ్ భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందటం, ఇవాళ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో అది ఒకప్పటి జనసంఘ్. అంటే భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులుగా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీని కొనియాడడం జరుగుతుంది. వారు ఆనాడు ఏదైతే అఖండ భారతావని కోసం కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కావాలని పర్యటన మొదలుపెట్టారో ఆకస్మికంగా వారు మరణించడం జరిగింది. వారి మరణం ఈరోజు కూడా ఒక మిస్టరీగా ఉండడం, ఏ కారణంతో వారు మరణించారో తెలియకపోవడం, ఆ రోజుని బలిదాన దివస్గా భారతీయ జనతా పార్టీ నిర్ణయించే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది. ఇవాళ గణపతి నియోజకవర్గంలో బూత్ స్థాయిలో, గ్రామ స్థాయిలో అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఉదయం రామవరం గ్రామంలో, ఇప్పుడు పందలపాక గ్రామంలో, అదేవిధంగా ఇప్పుడు కరకుదురు గ్రామంలో నేను హాజరవడం జరుగుతూ ఉంది. ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తూ ఆ మహనీయుడి బాటలో అందరం నడుస్తామని ఈ సందర్భంగా ప్రజలు కోరుతా ఉన్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.